ఇది మాత్రం కేరళలో ఏకదం ఫేమస్ అయిన రెసిపీ. లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అని ఏం లేకుండా 3 పూటలు దొరికే రెసిపీ అదే మన మలబార్ పరాటా. ఒక్కసారి గ్రేవీలో నంచుకొని తింటుంటే సచ్చిన తర్వాత స్వర్గంకి ఓను నేను గీడనే ఉంటా అంటారు. చలో క్లియర్ గా చెప్తా, మంచిగా ఫాలో కర్రీ. ఒక బౌల్ లో 1 కప్పు మైదా, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకొని కొన్ని నీళ్లు పోసుకుంటా మన చపాతీ పిండి లెక్క మంచిగా కలుపుకోండి. గుడ్ మార్నింగ్. లేచినవా? 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాని మీద లుంగి పట్టేసుకొని 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయండి. ఆ 10 నిమిషాలు అయిపోయిన తర్వాత తీసి మంచిగా మాలిష్ చేయరు పిండి. అరే ఆ లుంగి నాదిరా. ఏంది నీదా? ఏం కాదు, సర్లే. పిండి ఇట్లా సాఫ్ట్ కాగానే చిన్న చిన్న ముద్దలు కాకట్ చేసుకోండి. అరే నేను ఉతకలేదురా. నీ అవ్వ ముయ్యి అన్ని చెప్పకు. సర్లే కానీ రొట్టెల కర్రతో సన్నగా వేసుకోండి. కింద మీద నూనె పెట్టుకుంటే ఒకదాని మీద ఒకటి వేసుకోండి. ఇట్లా ఆయిల్ రాసుకుంటే ఒకదాని మీద ఒకటి వేసుకుంటే పిండి చాలా సాఫ్ట్ అయిపోతుంది. చూపించిన విధానంగా సేమ్ అన్ని అట్లనే చేసుకోండి. అట్లా అన్ని చేసుకుని ఒక 10 నిమిషాలు మళ్ళీ రెస్ట్ ఇచ్చేసి. అరే చూడు మళ్ళీ నా లుంగి వేస్తున్నావు. నీ అవ్వ ఒకటి కాదు 10 లుంగిలు ఇప్పిస్తా నీకు. సర్లే పరోటా ఎట్లా కొట్టాలో మంచి చూడండి. ఇది పరోటా వేస్తున్నావా? లేదు, ముగ్గేసి కలర్ లేసిన నువ్వు గొబ్బెమ్మ వేసి ఇద్దరం కూర్చొని బతుకమ్మాడు. వెనకటికి నీలాంటి ముసలోడే సచ్చే ఇట్లా స్కూల్ పోయి చదువుకుంటా అన్నాడంట. అరే పరోటా చేస్తున్నావా? నా పనిని కూడా తీసుకో. వద్దయ్యా, వేసుకో నువ్వే. ఇట్లా నేను చూపించిన విధానంగా సన్నగా వేసుకొని మీద మైదా వేసుకొని మంచిగా చుట్టేసుకోండి. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, నువ్వైతే బాగానే చేసిన శ్రీకాంత్, మాకైతే వస్తలేదు అని. నేను ఉన్నా కదా, టెన్షన్ ఎందుకు దండగా. ఇగో ఇది మీకు ఆన్లైన్ లో చాలా తక్కువకే దొరికిస్తుంది. దీంతో కట్ చేసుకోవచ్చు. లేదా ఇది కూడా వద్దు అంటే మీరు మన ఇంట్లో చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని సేమ్ ఇప్పటిదాకా చుట్టుకున్నట్టు మైదా వేసుకొని చుట్టేసుకోండి. ఎక్కువ బలం పెట్టకుండా రొట్టె లెక్క పెద్ద చేసుకోండి. సీదా తీసుకొని ప్యాన్ లో నెయ్యి వేసుకొని వేసేసుకోండి. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకొని 2 సైడ్లు తింపుతూ కాల్చుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి లేదా నూనె వేసుకొని కాల్చుకుంటే ఇట్లా రెడీ అయిపోతుంది. బండ మీద వేసుకొని చప్పట్లు కొట్టినట్టు కొడితే పొరలు బయటకు వస్తుంది. ఇంకేముంది, గ్రేవీ వేసుకొని నమ్ముకుంటా మింగు